ఒకసారి ఆడ ఒకసారి మగ ఆడ మగ ఎంతమంది పెద్ద మనుషులు కాటాదారులు మందు కోసం కాసి కూర్చుంటే ఏమి లేదని ఆడించుకుంటా దయ్యం దయ్యం మీలాంటి పెద్ద మనుషుల కోసం స్పెషల్ సరుకు తీసుకురారా నీ సోటకు పంపిస్తే చేతులు ఆడించుకుంటూ వచ్చాడు. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి, మీకోసం ఏకా సరుకు తీసుకొస్తాను. అచ్చం అలాగే ఉంది ఏమిటి? ఉంటే ఏంటంట బిల్లు నీ బుర్ర దొల్ల. ఈ సంగతి అయ్యగారు చెవిని వేసి పెడితే అయ్యగారికి ఎందుకయ్యా ఈ సారా సరుకు? నీజం అడుకోను, సారా కాదు కళ్ళు కాదు, ప్రపంచంలో పనికిరాని మనిషి అంటూ లేదని తెలుసుకోవడం బుద్ధిమంతుల లక్షణం. బుద్ధిమంతుల లక్షణం. సరిగ్గా అడగట్లా. నేను అడిగే దయ్యా కాదురా సరుకు. ఎక్కడేనమ్మా? ఇక్కడేమో 5 బాండాలు పెట్టారా, లోపలేమో 4 బాండాలు ఉన్నాయా? ఈ బాండాలతో పాటు తుళ్ళుకుంటూ కూడా పోయిందమ్మా. అమ్మా ఏదో సారా మరిగిన దయ్యాలమ్మా. వచ్చినోడా నా వ్యాపారంతో చెడగొట్టావు కదరా ఈ జిమ్మడా ఎదవా. ఎందుకు? ఎందుకేమిటి? మన జాతకం ఇతరులు తెలియకుండా ఉండడానికి. గుడ్డ కడితే దావుతుందా? చూచావా నవ్వు ఎంత హాయిగా ఉందో? ఏం హాయ్, ఏ గంగలోనూ దూకి చావాలనుంది. దూకేంగా మరి చావలేదే. ఈసారి ఏ కొండపై నుంచైనా దూకుదాం. నాకు అభ్యంతరం లేదు. ఇంత అందమైన అమ్మాయితో చావడానికి లక్షణంగా చావచ్చు. కానీ ఒక్కటే అనుమానం, ఆకలికి మాడి మాడి చచ్చారేమిట్రా అన్న చిన్న పేరు మాత్రం మనకి రాకూడదు. అందుకని ఎలాగో కొబ్బరికాయలు దగ్గరే ఉన్నాయి, కడుపు నిండా నీళ్లు పట్టాయి. నాకు అక్కర్లేదు. ఇదిగా ఆంధ్ర స్పెషల్ అమలాపురం మేక్. ఒక్కరు తాగితే 1 మోర్ అంటావు. పట్టు కొట్టాయి జాగ్రత్త. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకోటే రుచి మరిగావు, మజా పెరుగుతుంది. నేను కూడా ఒకటి వేస్తా, ఎందుకైనా మంచిది. ఆనందో బ్రహ్మం. ఆగండి. ఎవరు మీరు? కొండదేవత మీద సత్యం చేసి చెప్పండి. మీరు చెప్పకుండానే మీ చేతుల్లో గొలుసులే చెప్తున్నాయి. చూశారా? ఆ చేతులకున్న బేడీలు చూశారా? వీళ్ళెవరో కేడీలు, దొంగలు, పోలీసులకు టోపీ వేసి పారిపోయి వచ్చారు. కాదు సారు, మేము సారులం కాదు, కొండరాజులం. సారు కాకపోతే కొండరాజు. మేం దొంగలం కావు, మా చేతులకున్న పోలీసులు బేడీలు కావు. రోజు ఏం ఆడతావు నాటకం? ఊరుకో. వినండి, ఇట్లాంటి వాళ్ళే మనకు చెడ్డ పేరు తెచ్చేది. వస్తారు, ఏదో కథలు చెప్తారు, మనం అయ్యో పాపమని నీడనిస్తాం. చివరికి తప్పంత మనం ఎత్తిన పడుద్ది, మనం దొంగలైపోతాం. అందుకని ఇలా తక్కిన పోలీసులకు పట్టించాలంటే రాయి పారిపోతున్నారు. పట్టుకోండి పట్టుకోండి.
చింతపండి పెట్టిలాగా వదలకుండా తగులుకున్నాం. వాళ్ళు వస్తున్నారు, పద. వాళ్ళు మనం ఎలనాటికి పోనారు. వాళ్ళ పొత్తుకు మనకు లేదు. వాళ్ళు ఎట్టబోతే మనకెందుకు? పోదాం, పొదండి వెనక్కి.